హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి. ఈరోజు నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ అయితే ప్రీవియస్ డే యొక్క హై దగ్గర నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ఒక 10 తర్వాత నుంచి సైడ్ వేస్లో అయితే మార్కెట్ అయితే ఉండిపోయిందనమాట. ఈరోజు ట్రేడింగ్ అయితే చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి ఆగస్ట్ 5th అనమాట, డే 3 అనమాట మన ట్రేడింగ్ జర్నీలో. ఈరోజు యాప్లోకి అయితే వెళ్దాం. చూసుకుంటే ఇక్కడ 1500 అయితే నేను లాస్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మీకు క్వాంటిటీస్ చూసుకుంటే కూడా హెవీగా ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడ 1500 ప్లస్ ఒక 500 కలుపుకొని ఒక 2000 వరకు ఈరోజు అయితే నేనైతే లాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకి లాసెస్ అనేవి కామన్ అని చెప్పను, కానీ నాకు వచ్చేసరికి ఇవి లాసెస్ అనేవి కామన్ అనమాట. ఒక 2 days ప్రాఫిట్లు ఉంటే నెక్స్ట్ టైం మనం అగ్రెసివ్ అయిపోయి ఆ లాస్ వచ్చిందాన్ని తీసుకోకుండా మనం లాస్ అయితే చేస్తాం అనమాట. ఏం జరిగిందంటే ముందు ఇక్కడ మనకి ప్రీవియస్ డే యొక్క హై దగ్గర నుంచి మార్కెట్ అయితే ఫాలో అవుతుందన్నమాట. అండ్ అలానే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ డే యొక్క హై అలాగే ప్రీవియస్ డే యొక్క లో అయితే నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొక సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని అయితే పెట్టుకున్నాను అనమాట. మార్కెట్ అనేది రెసిస్టెన్స్గా ఉండి బ్రేక్ చేసి దాన్ని సపోర్ట్గా తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. 2 సార్లు దీన్ని సపోర్ట్ తీసుకుందనమాట. ఫస్ట్ ఇక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఇక్కడైతే క్లోజ్ అయిందనమాట. అదే వేలో మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి ఏదైనా మార్కెట్లో బుల్లిష్ సైడ్ కనబడితే కనుక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పి నేనైతే 1 minute అదే టైంలో మీకు ఇక్కడ గమనించండి, నేను ఎక్కడ మిస్టేక్ చేయలేదు. తీసుకునే టైం అనేది మిస్టేక్ అనమాట. మనం ఏం చేయలేము, లాస్ని తీసుకోవాల్సిందే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే కనిపించింది. ఈ లెవెల్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లెవెల్లో నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. మీకు క్లారిటీ చూపిస్తాను. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయ్యి స్టాప్ లాస్ అయితే హిట్ అయిందనమాట. రెండోసారి మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి అయితే వెళ్ళింది. సో ఇక్కడ ఒకసారి ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. సో 2 సార్లు మనకి లాస్ అయితే వచ్చింది. దాదాపుగా ఒక 1300 అయితే లాస్ వచ్చింది. అండ్ పిఈ సైడు ఇంకొక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో అక్కడ మనకి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడంతో ఇక్కడ మనకి ఒక 5 points అయితే నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను, రాంగ్ ట్రేడ్ అనిపించి. సో మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఇది ఏదైతే కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 1300 కనిపిస్తుంది కదా మీకు, ఒక 1400 వరకు వచ్చింది కదా. ఇది నేను ఏం చేశానంటే ఇక్కడైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ తీసుకుని దాదాపుగా నాకు వచ్చిన 1400 లాస్ని ఈ 1300తో రికవర్ అయితే చేసి ఒక 200 అనమాట, ఒక 300 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. ఇక్కడ ఉంటే మనకు ఒక బ్రోకరేజ్ ఒక 200 పోగా మనకు ఒక 100 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది. ఇంకా దాంతో నేనైతే డే అయితే క్లోజ్ చేసి నా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకోవడం జరిగింది, బయటికి వెళ్ళడం జరిగింది. సో వచ్చిన తర్వాత మనకు చెయ్యి ఆగదు కదా, మనకి ఇక్కడ నుంచి మార్కెట్ చూసుకుంటే చాలాసేపు మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్లో ఉండిపోయింది. సో ఈ సైడ్ వేస్లో ఉండేసరికి ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మీకు 12 ఆ తర్వాత ఇక్కడైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను మళ్ళీ 24,600లోనే. మళ్ళీ సిఈ సైడు ఇదే క్యాండిల్ చూసుకుంటే మళ్ళీ ఇంకొక కాంట్రిబ్యూషన్ 225. ఇదేం జరిగిందంటే మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయితే అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో చెప్పాను కదా, ఇది రెసిస్టెన్స్గా మారింది డౌన్ అయిన తర్వాత. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంటే నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ పిఈ సైడు. సో అది నాకు ఒక 500 అయితే ప్రాఫిట్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో రివర్స్ అయితే అయింది. సో రివర్స్ అయినప్పుడు ఇక్కడ మీకు 183 చూపిస్తుంది కదా, ఇది నాకు ప్రాఫిట్లో ఉందన్నమాట. సో దీన్ని నేను హోల్డ్ చేసి ఉండుంటే ఈరోజు ఇదే మార్కెట్లో
ఇక్కడ వరకు నేనైతే టార్గెట్ అయితే తీసుకొని నా టార్గెట్ కూడా హిట్ అయిందనమాట. కానీ నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. మార్కెట్‌లో ఈ రివర్సల్ చూసి ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యేసరికి ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో, అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది దాదాపు ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచే మళ్ళీ మార్కెట్ అనేది పైకైతే వెళ్ళి ఇక్కడ క్లోజింగ్ అయితే ఇచ్చిందనమాట. సో, ఇది ఈరోజు నేను చేసిన చిన్న మిస్టేక్. ఈ మిస్టేక్ వల్ల ఒక 2000 రూపీస్ అయితే లాస్ అయితే తీసుకున్నాను. సో, లాసెస్ అనేవి కామన్ అంటారు కానీ మన చేతుల్లో ఉంచుకున్న అమౌంట్‌ని కూడా లాస్ అయ్యామంటే దానంత ఇంకోటి ఏది ఉండదు. సో, చూద్దాం ఈరోజు డే 3 లాస్ అయితే వచ్చింది. సో, దీన్ని నేనైతే మళ్ళీ రిపీట్ అయితే చేయకూడదనుకుంటున్నాను. ఆల్రెడీ రిపీట్ చేయకూడదనుకుని ఈ ఫస్ట్ మీకు వీడియో పెట్టాను కానీ దానికి ముందు 1 వీక్ నుంచి ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఒక గ్రీన్‌నే తీసుకొస్తున్నాను. కానీ ఈరోజైతే రెడ్ అయితే వచ్చింది. అసలు రెడ్ కూడా రాదు. సో, ఇక్కడ నేను మిస్టేక్ చేసిన ఈ క్యాండిల్ చూసి మళ్ళీ ఒకవేళ ఈ జోన్ అయితే బ్రేక్ అయింది కదా అని చెప్పి మార్కెట్‌లో అప్ సైడ్ అయితే వెళ్ళాను. మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి అయితే ఫాల్ అయితే అయిపోయిందనమాట. సో, ఇది ఈరోజు జరిగిన డే. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏ విధంగా ట్రేడ్ అయితే తీసుకున్నాను అండ్ ఏ విధంగా లాస్ని కూడా తీసుకున్నాను, ప్రాఫిట్ నుంచి లాసు. ఈరోజు చూసుకుంటే యాక్చువల్గా 0 లాస్ అలాగే 0 ప్రాఫిట్లో ఉండాలి. కానీ నేనే ఇక్కడ ఈ ట్రేడ్ చూసేసరికి ఒక 700 అలాగా ఆర్ 1500 టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయితే అవుతామని చెప్పి ఎంట్రీ అయితే తీసుకున్నాను. కానీ మార్కెట్ ఏమైందంటే మళ్ళీ రివర్స్ అయితే అయ్యి మన స్టాప్ లాస్ని అయితే ఇచ్చేసి డే క్లోజ్ అయితే ఇచ్చిందనమాట. సో, చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అండ్ రేపు నేను ఏ విధంగా ట్రేడ్ అయితే తీసుకుంటాను అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.